అది మనమొక సీన్ ఊహించుకుందాం. హ్మ్. ఒక దట్టమైన అడవి, హ్మ్. బాగా చీకటి రాత్రి. ఏదో సినిమా ఓపెనింగ్లా ఉందే. అవును, అచ్చం అలాగే ఉంటుంది. ఆయుధాలతో ఉన్న ఒక దళం వెళ్లి అత్యంత భద్రత ఉండే ఒక బ్రిటిష్ పోలీస్ స్టేషన్ మీద సడన్గా దాడి చేసింది. ఓ అక్కడ వాళ్ళకు కావలసిన తుపాకులు, మందుగుండు సామాగ్రి అంతా తీసుకున్నారు. కాని అక్కడ్నుంచి సైలెంట్గా పారిపోకుండా ఆ దళనాయకుడు దర్జాగా పోలీస్ స్టేషన్ డైరీ దగ్గరకు వెళ్లాడు. అంటే రికార్డ్స్ రాసే డైరీ గదా. కరెక్ట్. అందులో సంతకం చేసి ఏ ఏ ఆయుధాలు తీసుకున్నాడో లిస్టు రాసి కింద దమ్ముంటే నన్ను ఆపండి అని ఒక నోట్ రాసి వెళ్ళిపోయాడు. అబ్బా, వినడానికి రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. అసలు ఆ ధైర్యం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. కదా, వినడానికేదో హాలీవుడ్ యాక్షన్ సినిమా సీన్లా ఉంది. కాని ఇది సరిగ్గా 100 ఏళ్ల క్రితం మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక పక్క నిజమైన సంఘటన. అవును, అక్షరాల నిజం. సో ఈ రోజు మనం ఈ చారిత్రక అంశాన్ని లోతుగా విశ్లేషిద్దాం. మన ముందున్న ఆధారాలు చూస్తే కొన్ని పాత చారిత్రక పత్రాలు, వికీపీడియా ఆర్టికల్స్, అలానే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసును షేక్ చేసిన బ్లాక్బస్టర్ సినిమా ఆర్ఆర్ఆర్ గురించిన వార్తాకథనాలున్నాయి. చాలా డేటానే ఉంది మన దగ్గర. రైట్. మన ఈ విశ్లేషణ ఉద్దేశ్యం ఒక్కటే: వెండి తెరపై ప్రపంచాన్ని ఉర్రూతులూగించిన ఆ కల్పిత కథ వెనుక ఉన్న అసలు నిజమైన వీరుడు, మన్యం వీరుడు, అల్లూరి సీతారామరాజు అసలు చరిత్రేమిటి, ఆయన ఎందుకు ఆ మహాసామ్రాజ్యాన్ని అంతలా గడగడలాడించాడు అన్నది మనం డీకోడ్ చెయ్యాలి. ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన ట్విస్ట్ ఉంది. మనం అల్లూరి సీతారామరాజు అనగానే ఆయన అడలి బిడ్డ అని, ఒక గిరిజనుడు అని చాలామంది అనుకుంటారు. కాని ఆయన అసలొక గిరిజనుడే కాదు. అవునా? అంటే అడవిలో పుట్టలేదా? లేదు, ఆయన ఒక మైదాన ప్రాంతంలో పుట్టి పెరిగిన ఒక సాధారణ యువకుడు. కాని అడవిలో ఉన్న గిరిజనుల కష్టాలు చూసి చలించిపోయి వాళ్లకోసం అప్పటి ప్రపంచంలోనే అత్యంత బలమైన బ్రిటిష్ సామ్రాజ్యం మీద ఏకంగా సాయుధ తిరుగుబాటు చేశాడు. వావ్! బయటినుంచి వచ్చిన ఒక వ్యక్తి వాళ్లలో ఒకడిగా మారి ఒక గిరిజన సైన్యానికి నాయకత్వం వహించడమనేది, అంటే చరిత్రలో ఇలా జరగడం చాలా రేర్ గదా. ఎగ్జాక్ట్లీ, చాలా అరుదైన విషయం అది. ఆగో, ఇక్కడ నాకొక చిన్న డౌట్. అడవి బిడ్డ కానప్పుడు ఒక మైదాన ప్రాంతపు యువకుడు గిరిజన సైన్యానికి నాయకుడెలా అయ్యాడు? అసలైన నేపథ్యమేమిటి? మన ఆధారాల ప్రకారం చూస్తే అల్లూరి సీతారామరాజు 1897 లేదా కొన్ని మూలాల ప్రకారం 1898 జూలై 4న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు లేదా పాండ్రంగి ప్రాంతంలో జన్మించారు. ఓకే. ఆయన జీవితం చాలా విభిన్నంగా ప్రారంభమైంది. కేవలం 18 ఏళ్ల వయసులోనే సన్యాసం స్వీకరించి తూర్పు కనుమలలోని దట్టమైన గిరిజన ప్రాంతాల్లో అలా తిరుగుతూ ఉండేవారు. సన్యాసిగానా? అంటే సన్యాసిగా మారి యోగా, ధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా ఉండాల్సిన వ్యక్తి సడన్గా తుపాకులెందుకు పట్టాడో, ఆయన్ని అంతలా ట్రిగ్గర్ చేసిన విషయమేమిటో ఆధారాల్లో ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. దీనికి మూల కారణం ఒక చట్టం. అదే 1882 నాటి మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్. తిరిగేవారు. ముఖ్యంగా వాళ్లు పోడు వ్యవసాయం చేసేవారు. ఈ పోడు వ్యవసాయమంటే అడవిని తగలబెట్టి చేసేదానా? అవును, అడవిలో ఒక చిన్న ప్రాంతంలో చెట్లు నెరికి వ్యవసాయం చేసి ఆ భూమి సారం తగ్గాక ఇంకో చోటికి వెళ్తారు. ఓ, అంటే పాత చోట మళ్లీ సహజంగా అడవి పెరుగుతుందన్నమాట. కరెక్ట్. ఇదొక న్యాచురల్ సైకిల్. తరతరాలుగా వాళ్ల జీవనాధారం అదే. కానీ ఈ ఫారెస్ట్ యాక్ట్ వచ్చాక బ్రిటిష్ వాళ్లు ఈ పోడు వ్యవసాయాన్ని పూర్తిగా బ్యాన్ చేశారు. చాలా దారుణం. అడవిలో వాళ్లు స్వేచ్ఛగా తిరగడానికి వీల్లేదని కఠినమైన రూల్స్ పెట్టారు. అంతేకాదు, వాళ్ల రోడ్లు, రైలు మార్గాలు వేసుకోవడానికి ఈ గిరిజనులను బలవంతంగా లాక్కొచ్చి పనులు చేయించుకునేవారు. దీన్నే వెట్టి అంటారు. వెట్టి అంటే ఫ్రీగా పని చేయించుకోవడమేనా? ఎగ్జాక్ట్లీ. కనీసం ₹1 కూడా కూలీ ఇవ్వకుండా వాళ్లను బానిసల్లా వాడుకునేవారు. అబ్బా, దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న లాజిక్ ఆలోచిద్దాం. మన సొంత ఇంట్లోనే వంటగది వాడుకోవడానికి లేదా మన పెరట్లో మనం తిరగడానికి ఎవరో బయటవాళ్లొచ్చి పన్ను కట్టమంటే, పైగా మన లడ్డుకుంటే ఎలా ఉంటుంది? చాలా కోపమొస్తుంది గదా. అవును. అసలు వాళ్ల ఇల్లు కట్టుకోవడానికి మనల్ని ఫ్రీగా ఇటుకులు మోయమంటే ఇంకెంత కోపమొస్తుంది? అప్పటి గిరిజనుల పరిస్థితి సరిగ్గా అదే. వారి సొంత అడవిలో వారిని పరాయివాళ్లం చేసేశారు. నిజమే, చాలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. కాని ఇక్కడ నాకు సందేహం. రాజుగారు ఈ అన్యాయాన్ని చూసిన వెంటనే నేరుగా వెళ్లి ఆయుధాలు తీసుకున్నారా,
లేక ముందుగా ఏమైనా శాంతియుత పద్ధతులు ప్రయత్నించారా? ఆ, ఆయన వెంటనే ఆయుధాలు తీసుకోలేదు. మొదట మహాత్మాగాంధీ గారి సహాయ నిరాకరణోద్యమంతో బాగా ఇన్స్పైర్ అయ్యారు. ఓ, అంటే గాంధేయవాదం కూడా ఫాలో అయ్యారన్నమాట. అవును, ఆ విధానాలనే మన్యంలో అప్లై చేశారు. గిరిజనులకు ఖాదీ బట్టలు వేసుకోమని, మద్యం మానేయమని చెప్పారు. వాళ్లకు ఏవైనా సమస్యలు వస్తే బ్రిటిష్ కోర్టులకు వెళ్లకుండా స్థానిక పంచాయతీలలోనే తీర్పులు చెప్పుకోమని ప్రోత్సహించారు. మంచి ఆలోచనే. బ్రిటిష్ వాళ్ల సిస్టమ్ని పూర్తిగా బాయ్కాట్ చేయాలన్నది ఆయన ప్లాన్. వినడానికి బాగానే ఉంది కాని వాళ్ల మాట వినే పరిస్థితిలో ఆ బ్రిటిష్ వాళ్ళున్నారా? అక్కడే ప్రాబ్లం వచ్చింది. బ్రిటిష్ అధికారుల అణచివేత ముందు ఆ శాంతియుత పద్ధతులు అస్సలు పనిచేయలేదు. గిరిజనుల మీద దాడులెక్కువయ్యాయి. రూల్స్ ఇంకా కఠినం చేశారు. పాపం. అప్పుడే రాజుగారికొక విషయం అర్థమైంది. కేవలం మాటలతో, ఉపవాసాలతో ఈ క్రూరమైన సామ్రాజ్యాన్ని ఎదిరించలేమని గ్రహించారు. ఆ తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వేరే దారి లేక ఆయన సాయుధ పోరాటాన్ని ఎంచుకున్నారు. అంటే చాలు కదా, పక్కాగా మైండ్ వాడాలి. 100%. ఒక స్ట్రాటజీ కావాలి. ఆధారాల ప్రకారం ఆ వ్యూహమే 1922 నుండి 1924 వరకు జరిగిన రంప పితూరి. అసలు వాళ్ల దగ్గర ఏ ఆయుధాలున్నాయని అంత పెద్ద సైన్యాన్ని ఎదుర్కొన్నారు? రంప పితూరి అనేది కేవలం గుంపులుగా వెళ్లి దాడి చేయడం కాదు, అదొక పర్ఫెక్ట్ గెరిల్లా వార్ఫేర్. గెరిల్లా వార్ఫేర్. ఓకే. ఆగస్ట్ 1922లో రాజుదళం చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లపై ఆకస్మికంగా దాడులు చేసింది. వాళ్ల టార్గెట్ మనుషులు కాదు, తుపాకులు. ఓ, ఆయుధాలు పోగు చేసుకోవడం అన్నమాట. అవును, ఆ దాడుల్లో మస్కెట్లు, .303 లీ ఎన్ఫీల్డ్ రైఫిల్స్, ఇంకా బోలెడంత మందుగుండు సామగ్రిని సొంతం చేసుకున్నారు. ఇక్కడ మనం వాళ్ల మెకానిక్స్ని గమనించాలి. గిరిజనుల దగ్గర సాంప్రదాయ విల్లువిద్య, ఈటెలు ఉన్నాయి. దానికి తోడు ఈ ఆధునిక తుపాకులను కూడా యాడ్ చేశారు. భలే కాంబినేషన్ కదా. కానీ అడవిలో వాళ్ల కమ్యూనికేషన్ ఎలా ఉండేది? ఫోన్లు, రేడియోలు లేని కాలమది. అది ఇంకా ఇంట్రెస్టింగ్. వాళ్లు దట్టమైన అడవిలో ఒకరికొకరు సమాచారమిచ్చుకోడానికి ఈలలు, డప్పులు వాడేవారు. ఈలాలా? అవును, ఒక్కో రకమైన ఈల ఒక్కో మెసేజ్ని పాస్ చేసేది. అది వినడానికి ఏదో పక్షుల అరుపులా ఉండేది కాబట్టి బ్రిటిష్ వాళ్లకు అస్సలు అర్థమయ్యేది కాదు. అడవి భౌగోళిక పరిస్థితులపై వాళ్లకున్న పట్టు బ్రిటిష్ వాళ్లకొక పెద్ద పీడకలగా మారింది. బావ్, అసలు నా మైండ్ బ్లాక్ అవుతున్న విషయం ఏంటంటే, మనం స్టార్టింగ్లో అనుకున్న ఆ పోలీస్ స్టేషన్ డైరీలో సంతకం చేయడం. ఇదెలా ఉందంటే రాబిన్హుడ్ లాగా బిల్డప్ ఇవ్వడమా? హహ, అలా అనిపిస్తుంది కదా. ఎందుకంటే తుపాకులెత్తుకెళ్లి సైలెంట్గా అడవిలో కలిసిపోవచ్చు. ఎందుకు పేపర్ మీద రాసి మరీ వాళ్లకు క్లూస్ ఇచ్చాడు? ఇది రాజుగారి ఓవర్ కాన్ఫిడెన్సా, లేక దీని వెనుక ఏదైనా మాస్టర్ ప్లాన్ ఉందా? ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, అద్భుతమైన సైకలాజికల్ వార్ఫేర్. అంటే మానసిక యుద్ధం. సైకలాజికల్ వార్ఫేర్. బ్రిటిష్ వాళ్ల మనస్సుల్లో తీవ్రమైన అభద్రతాభావాన్ని నాటడానికి చేసిన వ్యూహమది. మేము అజేయులమని ఫీలయ్యే ఆ అధికారుల కళ్ళెదుటే వాళ్ల స్టేషన్లలోకి దూరి ఆయుధాలు పట్టుకుపోయి పైగా ఛాలెంజ్ చేయడమంటే వాళ్ల ఈగోని దెబ్బతీయడమే. వాళ్లు మానసికంగా వీక్కవ్వాలన్నదే రాజుగారి టార్గెట్. కరెక్ట్. వాళ్ల కాన్ఫిడెన్స్ని బ్రేక్ చేయడమన్నమాట. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, భారతీయులైన సైనికులను ఎట్టి పరిస్థితులను చంపొద్దని, కేవలం విదేశీ అధికారులనే లక్ష్యంగా చేసుకోవాలని రాజు తన దళానికి ఖచ్చితమైన ఆదేశాలిచ్చారు. భలే క్యాల్క్యులేటెడ్గా ఉన్నారే. తన శత్రువు ఎవరు, ఎవరిమీద పోరాడాలో ఆయనకు చాలా క్లారిటీ ఉంది. అవునా, ఈ వ్యూహాల దెబ్బకు స్థానిక పోలీసుల వల్ల ఏమీ కాలేదు. వాళ్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఈ తిరుగుబాటును ఆపడానికి బ్రిటిష్ ప్రభుత్వం అస్సాం రైఫిల్స్, మలబార్ స్పెషల్ పోలీస్ లాంటి ప్రత్యేక దళాలను రప్పించాల్సొచ్చింది. మీకు తెలుసా, ఈ ఒక్క తిరుగుబాటును అణుచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజుల్లోనే సుమారు 40 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. ఏంటి, 40 లక్షల రూపాయలా? ఆ రోజుల్లో అది ఒక చిన్న దేశం బడ్జెట్తో సమానం. నిజమే. ఒక 25 కుర్రాడు వాళ్లను ఆ రేంజ్లో వణికించాడంటే నిజంగా గ్రేట్. కానీ కథ ఎక్కడో చోట టర్న్ తీసుకోవాలి కదా. అడవిలో రాజు గెరిల్లా వ్యూహాలను ఆ ప్రత్యేక దళాలు కూడా నేరుగా ఎదుర్కోలేకపోయాయి. మరా తర్వాత వాళ్ళు రూటు మార్చారా? ఆధారాలేం చెప్తున్నాయి? అక్కడే బ్రిటిష్ వాళ్లు తమ అసలు క్రూరత్వాన్ని బయటపెట్టారు. రుదర్ఫర్డ్, బాస్టియన్ లాంటి క్రూరమైన బ్రిటిష్ అధికారులు రంగంలోకి దిగారు. అడవిలో రాజును పట్టుకోవడం అసాధ్యమని వాళ్లకు అర్థమైంది. మరి ఏం చేశారు? దాంతో ప్లాన్ మార్చారు. రాజుకు మద్దతిస్తున్న గిరిజన గ్రామాలపై పడ్డారు. ఇళ్లను తగలబెట్టారు. వాళ్లు పండించుకున్న పంటలను నాశనం చేశారు.
రాజుకు అన్నం పెట్టినా కనీసం ఆశ్రయమిచ్చినా సరే ఆ అమాయకులైన గిరిజనులను చిత్రహింసలకు గురిచేశారు. అంటే నేరుగా ఆయనతో యుద్ధం చెయ్యలేక ఆయనకు సపోర్ట్ చేస్తున్న ప్రజలను హింసించారు. ఒక రకంగా ఇదొక ఇమోషనల్ బ్లాక్మెయిల్ అన్నమాట. ఇక్కడి నుండే ఈ వీరగాథ క్లైమాక్స్కి చేరుకుందని మనం అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్. ప్రజల కష్టాలను చూడలేని ఆ మన్యం వీరుడు గిరిజనుల ప్రాణాలను కాపాడటం కోసం బహుశా తనను తాను అప్పగించుకోవడానికి సిద్ధపడ్డాడు. చివరకు 1924 మే 7న కొయ్యూరు గ్రామం వద్ద ఆయన పట్టుబడ్డారు. మ్మ్. ఎలాంటి విచారణ లేదు, కోర్టు లేదు. మేజర్ గుడాల్ అనే బ్రిటిష్ అధికారి రాజును ఒక చెట్టుకు కట్టేసి అత్యంత క్రూరంగా తుపాకీతో కాల్చి చంపాడు. ఆ సమయానికి సీతారామరాజు వయస్సు కేవలం 26 లేదా 27 ఏళ్లు మాత్రమే. కృష్ణదేవిపేట వద్ద నేటికీ ఆయన సమాధి ఉంది. 26 వయసు. ఆ వయసులో మనమసలు కెరియర్ ఏంటి, జాబ్ ఏంటి అని కన్ఫ్యూషన్లో ఉంటాం కదా. కానీ ఆయన తన దేశం కోసం, ఆ అణగారిన ప్రజల కోసం ప్రాణాలర్పించాడు. అవును, చాలా బాధాకరం. సరే, ఆయనంతటి త్యాగం చేశాడు కదా. మరి అప్పట్లో స్వాతంత్ర ఉద్యమాన్ని లీడ్ చేస్తున్న జాతీయ నాయకుల స్పందన ఎలా ఉంది? దీనిమీద ఏమైనా రికార్డ్స్ ఉన్నాయా? దీనిపై కాస్త మిశ్రమ స్పందనలు వచ్చాయి. మహాత్మాగాంధీ గారు సాయుధ పోరాటాన్ని సూత్రప్రాయంగా వ్యతిరేకించినప్పటికీ సీతారామరాజు ధైర్యాన్ని, ఆయన త్యాగాన్ని మెచ్చుకున్నారు. అలాగే జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకులు కూడా ఆయన వీరత్వాన్ని ప్రశంసించారు. వేళ్లమీద లెక్కపెట్టదైన కొద్దిమంది నిజమైన వీరులలో రాజు ఒకరు అని నెహ్రూ అన్నారు. వ్యక్తులుగా పొగిడారు, బాగానే ఉంది. కాని ఒక పార్టీగా కాంగ్రెస్ ఎందుకు సపోర్ట్ చేయలేదు? అప్పట్లో స్వాతంత్ర్య సమరంలో ఇంత పెద్ద సాయుధ తిరుగుబాటు జరుగుతుంటే దానికి వాళ్ల అధికారిక మద్దతు ఎందుకు దక్కలేదు? అది చాలా మంచి ప్రశ్న. చరిత్రకారుడు డేవిడ్ ఆర్నాల్డ్ విశ్లేషణ చూస్తే దీని వెనుక ఉన్న లాజిక్ మనకర్థమవుతుంది. ఇక్కడ వర్గ ప్రయోజనాలు అంటే క్లాస్ ఇంట్రెస్ట్స్ అనేవి చాలా కీలకంగా పనిచేశాయి. క్లాస్ ఇంట్రెస్ట్సా అంటే? అప్పటి కాంగ్రెస్ నాయకత్వం వెనుక ఎక్కువగా జమీందారులు, వడ్డీ వ్యాపారులు, భూస్వాముల మద్దతుండేది కదా. దీన్నొక కార్పొరేట్ మర్జర్ లాగా ఆలోచిద్దాం. కాంగ్రెస్ పార్టీకి అప్పట్లో బ్రిటిష్ వాళ్లతో పోరాడటానికి డబ్బున్న జమీందార్లు, వడ్డీ వ్యాపారుల ఫండింగ్, సపోర్ట్ కావాలి. కరెక్ట్. కాని అల్లూరి సపోర్ట్ చేస్తున్న గిరిజనులు కేవలం బ్రిటిష్ వాళ్ల మీదే కాదు, వాళ్లను దోచుకుంటున్న ఈ లోకల్ జమీందార్ల మీద కూడా తిరుగుబాటు చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ వెళ్లి అల్లూరికి సపోర్ట్ చేస్తే తమకు ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్లమీదే ఫైట్ చేసినట్టవుతుంది. సో వాళ్లు సేఫ్ గేమ్ ఆడారు అనుకోవచ్చా? ఇది వినడానికే కాస్త కఠినంగా అనిపించినా ప్రాక్టికల్గా ఆ రోజుల్లో ఉన్న సామాజిక రాజకీయ సమీకరణాలు అలాంటివి. ఒకవైపు స్వాతంత్ర పోరాటం చేయాలి, మరోవైపు తమకు మద్దతు ఇస్తున్న వర్గాలను కాపాడుకోవాలి. ఆ క్లాస్ ఇంట్రెస్ట్ వల్లనే కాంగ్రెస్ నాయకత్వం ఈ గిరిజన సాయుధ తిరుగుబాటుకు దూరంగా ఉండిపోయింది అని ఆర్నాల్డ్ లాంటి చరిత్రకారులు విశ్లేషిస్తున్నారు. పాలిటిక్స్ ఎప్పుడూ కాంప్లెక్స్గానే ఉంటాయి. సరే, ఆ రాజకీయాలు పక్కన పెడితే ఇదంతా ఒక శతాబ్దం క్రితం జరిగిన హిస్టరీ. కానీ దాదాపు 100 ఏళ్ల తర్వాత ఈ మన్యం వీరుడి కథ వెండితెర ద్వారా ప్రపంచం నలుమూలలా ఎలా ప్రతిధ్వనించిందో మనం చూశాం. అవును, ఎస్ఎస్ రాజమౌళి గారి ఆర్ఆర్ఆర్ సినిమా ఒక రేంజ్లో బాక్సాఫీస్ బద్దలు కొట్టింది కదా. నిజమే, ఒక పాప్ కల్చర్ ఫినామినానది. 2022లో వచ్చిన ఆ సినిమాలో అల్లూరు సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్గా జూనియర్ ఎన్టీఆర్ నటించారు. అయితే ఇక్కడ గమనించాల్సిందేంటంటే ఇది రామాయణం, మహాభారతం ఇతిహాసాల స్ఫూర్తితో రాజమౌళి అల్లిన ఒక కల్పిత కథ. ఎందుకంటే నిజ జీవితంలో అల్లూరి సీతారామరాజు మరియు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొమరం భీం ఎన్నడూ కలుసుకోలేదు. వాళ్ళిద్దరూ కలిసి అసలు పోరాటం చేయలేదు. అవును, అదొక ఫిక్షనల్ స్టోరీ. అయినా ఆ సినిమా ఏకంగా 1300 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. నాటునాటు పాటకు ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ అవార్డులు వచ్చాయి. జేమ్స్ కెమెరాన్ లాంటి హాలీవుడ్ లెజెండ్స్ కూడా ఆ సినిమాను ఆకాశానికెత్తేశారు. ఉంటే ఎలా? ఇలా చేయడం వల్ల అసలు చరిత్ర దెబ్బతింటుందేమో కదా. ఆందోళనల్లో నిజం లేకపోలేదు. సినిమాలో చాలా వాస్తవాలు మారాయి. కానీ మన ఇంకో యాంగిల్లో దీన్ని చూడాలి. ఈ సినిమా ఒక గేట్వే లాగా, అంటే ఒక ఎంట్రీ పాయింట్ లాగా పనిచేసింది. ఎలా? హాలీవుడ్ ప్రేక్షకులతో సహా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆ సినిమా చూసిన తర్వాత గూగుల్లోకి వెళ్ళి అసలు అల్లూరి సీతారామరాజు ఎవరు, ఆయన నిజంగానే అంత గొప్ప పోరాటం చేశారా
అని వెతకడం స్టార్ట్ చేశారు. ఆ పాయింటే. కల్పితమే అయినా సరే 100ఏళ్ల క్రితం మన మన్యం అడవుల్లో జరిగిన ఒక నిజమైన పోరాటాన్ని, మరుగైపోయిన మన స్థానిక చరిత్రను ప్రపంచ వేదిక మీద నిలబెట్టింది ఈ సినిమానే కదా. ఆ హీరోల నిజ జీవితం గురించి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీని కోట్లాది మందిలో క్రియేట్ చేసింది. కరెక్ట్. బహుశా ఆ సినిమా ఇంపాక్ట్ వల్లనే ఈ రోజు మనం కూడా ఈ విశ్లేషణను ఇంత డీప్గా చేస్తున్నామనిపిస్తోంది. అవును, ఖచ్చితంగా. సరే, ఇక మనం ముగింపు దశకు వద్దాం. ఈ ఆధారాలన్నింటినీ పరిశీలించిన తర్వాత మనకు అర్థమయ్యే సారాంశమేమిటంటే, ఒక సినిమా ద్వారా గ్లోబల్ ఆడియన్స్కు పరిచయమైన ఆ క్యారెక్టర్ వెనుక బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఒక నిజమైన యువకుడి వీరగాథ ఉంది. నిజమే. ఒక వ్యక్తికి ఉన్న బలమైన నమ్మకం, అణగారిన వర్గాల కోసం ప్రాణమిచ్చే త్యాగగుణం ఉంటే ప్రపంచాన్ని శాసిస్తున్న ఎంతటి బలమైన శక్తినైనా ఎదిరించగలదు అని అల్లూరి సీతారామరాజు ప్రూఫ్ చేశారు. 100ఏళ్లైనా ఆయన ధైర్యం ఒక ఇన్స్పిరేషన్. అయితే ముగింపులో ఈ విశ్లేషణ వింటున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న థాట్ వదిలి వెళ్లాలనుకుంటున్నాను. చెప్పండి. భారత స్వాతంత్ర్య చరిత్ర అనగానే మనకు ఎక్కువగా అహింసా మార్గంలో జరిగిన పోరాటాలే గుర్తొస్తాయి కదా. కానీ కాస్త ఆలోచించండి. కేవలం ఒక్క అల్లూరి సీతారామరాజు మన్యంలో తిరుగుబాటు చేస్తేనే వాళ్లను కంట్రోల్ చేయడానికి 40 లక్షలు ఖర్చుపెట్టి ప్రత్యేక దళాలను దించి బ్రిటిష్ వాళ్లు వణికిపోయారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఇలాంటి రంపపితూరి లాంటి సాయుధ గిరిజన తిరుగుబాట్లే ఒకేసారి 10 చోట్ల జరిగి ఉంటే ఆంగ్లేయులు ఇంకో 20 ఏళ్ల ముందే దండం పెట్టి ఇండియా వదిలి పారిపోయేవారేమో కదా. మన చరిత్ర ఇంకంత భిన్నంగా ఉండేదో కదా. ఒకసారి ఊహించుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది.